నమస్కారం సార్. మీరొచ్చారేంటి? మా అల్లుడేడి? మధు రాలేదు సార్. మాకు సాయం చేయలేదని మీ మీద అలిగాడు. అలక? పెళ్లి కాకుండానే అలక? ఇంతకీ మీకేం కావాలరా? మేడం, ఒరే, దయ్యాన్ని డైరెక్ట్ గా ఇంటికి తీసుకొచ్చారేంట్రా? ఇలా తగులుకున్నారేంట్రా నన్ను? నేను దెయ్యాన్ని కాదు అంకుల్. ఆ దుర్మార్గుడు అంత పని చేశాడా? అవును సార్. వాడికి మామూలు చావు రాదు. అది మీ చేతుల్లోనే ఉంది సార్. ఏం మర్డర్ చేయమంటారేంటి? అక్కర్లేదు సార్. అంజలి గారిని దయ్యమని మనం ఎలా నమ్మము అలాగే వాడుకుని నమ్మితే చాలు. అవును సార్, వీళ్ళు కవలాలన్న సంగతి వాడు తెలియదు కాబట్టి వాటిని భయపెట్టి నిజం బయట పెట్టవచ్చు సార్. అరే నన్ను ఏం చేయమంటారో చెప్పండి. భయపెడితే చాలు అంటారు. ఏం లేదు సార్, మీ సర్వీసులో దెయ్యం పట్టిన వాళ్ళు మీరు ఎంతో మందిని చూసుంటారు. చూశాను. ఆ లాంగ్వేజ్, ఆ బాడీ లాంగ్వేజ్ అంజలి గారికి నేర్పిస్తూ మీరు ట్రైనింగ్ ఇస్తే ఆ రమేష్ రావుని అర్థమైంది. మిగతాది నేను చూసుకుంటాను. అంజలిని దెయ్యంలా తీర్చిదిద్దుతా. మీ రివెంజ్ కోసం అరేంజ్ చేసుకోండి. వెళ్ళండి. అంటే అది కాదు సార్ నేను చెప్తే. అది కాదు సార్, ఇది కాదు సార్ అని. మొదలెడదామా? మనిషికి దెయ్యానికి ఉన్న తేడా ఏంటో తెలుసా? వాటికి ప్రాణం ఉండదు అనుకుంటుంది, అంతే కదా అంకుల్? ఈ విషయం పక్కలో పాస్ పోసుకునే పిల్లడు కూడా చెప్తాడు. అది కాదు, లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్. ముందు బాడీ లాంగ్వేజ్ మీద ఫోకస్ పెట్టాలి. ఓకే? అలాగే అంకుల్. అంకుల్ 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 అని పిలవకమ్మా, డిప్రెసింగ్ గా ఉంటది. రాజ్ అని పిలువు, ఇన్స్పైరింగ్ గా ఉంటది. అలాగే రాజ్. ఇంకోసారి పిలువు. అలాగే రాజ్. ఓ, దెయ్యాల బాడీ లాంగ్వేజ్ చాలా తేడాగా ఉంటాయి. అవి ఎదురుపడి చూసేటప్పుడు చాలా వంకరగా చూస్తాయి. ఇది నువ్వు చూపించు. ఇదేంటి ఏదో కన్ఫ్యూజ్ అయిన కథక్ డాన్సర్ లాగా? అలా కాదు, నేను చూపిస్తాను, నన్ను చూసి ప్రాక్టీస్ చేయి. ఓకే రాజ్. తల ఇలా దించు, కళ్ళు ఇలా పైకెత్తు అను. అలా చూడగానే జాండీస్ వచ్చిన జఫాగాళ్ళగా జడుచుకుని చేస్తాడు. వావ్, నాకే భయంగా ఉంది రాజ్. ఇలా ప్రాక్టీస్ చేయి. అలా అనగలవు కదా అను. అన్నావు కదా. ఇప్పుడు లాంగ్వేజ్ మీదకి వస్తా. ఓకే. బేసిక్ గా వాయిస్ ని బేస్ చేస్తే భయం ఆటోమేటిక్ గా పుడుతుంది. ఎలా రాజ్? ఎలా రాజ్ అంటే కుదరదు. బేస్లో ఎలా రాజ్ అనాలి. అను. ఎలా రాజ్? ఎలా రాజ్. అది బేస్ వాయిస్ లో లేదు, బొంగురు వాయిస్ లో ఉంది. సారీ రాజ్, ప్రాక్టీస్ చేస్తాను. ఇప్పుడు లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ రెండు మిక్స్ చేయాలి. ఓకే రాజ్. బాడీ లాంగ్వేజ్, ఇలా ఉన్న తలని ఇలా వచ్చి చూడు. ఓకే, బాడీ లాంగ్వేజ్. ఎస్ ఎస్. నెక్స్ట్ లాంగ్వేజ్. ఎలా రాజ్, ఎలా రాజ్. వావ్, సూపర్ రాజ్. భజన ఆపి భయపెట్టడం ప్రాక్టీస్ చేయి. ఎలా రాజ్? ఎలా రాజ్? ఎలా రాజ్? గుడ్, వెరీ గుడ్. మొత్తానికి మనసు మార్చుకున్నాం అనమాట. మార్చుకోపోతే మార్చురీలో శవానికి నాకు తేడా లేదనిపించింది సార్. అందుకే తిరిగి అపార్ట్మెంట్కి వెళ్ళి అదే దెయ్యంతో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేశాను సార్. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. చెప్పు చెప్పు, ఆ దైవం ఏం చెప్పింది? ఊహించని ట్విస్ట్ ఒకటి ఇచ్చింది సార్. షాక్ అయి వెంటనే మీకు కాల్ చేశాను.